నమస్తే. జై హింద్. వందే మాతరం. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం గడిచిన పార్లమెంట్ సమావేశాల్లో కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది. దాని పేరు విబిజీ రామ్జీ చట్టం. అయితే ఈ విబిజీ రామ్జీ చట్టాన్ని గురించి బయట ఉన్న సమాచారం ఏంటంటే, పాత చట్టానికే పేరు మార్చి పెట్టారు అనేది ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి చేస్తున్న ఆరోపణ. ఇక్కడ సమస్య ఏంటంటే, గతంలో పాలించిన పరిపాలకులు ఎవరైనా సరే పేరు గొప్ప ఊరు దిబ్బ అని చెప్పేసి మనకు పాత సామెత ఉంటుంది, మూడు సామెత ఊర్లలో. ఎంతసేపు పేర్ల మీద కాన్సన్ట్రేషను, ఆ పేర్లతోని మనకొచ్చే రాజకీయ లబ్ధి ఏంటి అన్న ఆలోచన తప్ప, నిజంగా మనం ఒక పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు అది ప్రజలకు ఎంత సక్రమంగా వినియోగించవచ్చు, ఎంత ఎఫిషియెంట్గా పనిచేయచ్చు అన్న దాని మీద ఫోకస్ చాలా తక్కువ. ఎంతసేపు ఉన్న దీనివల్ల వాళ్ళకు కలిగే రాజకీయ లబ్ధి ఏంటి అన్నది మాత్రమే వాళ్ళ ప్రధాన లక్షణం అన్నమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అసలు ఈ చట్టానికి కంటే ముందు ఉన్న ఈ ఉపాధి హామీ పథకం కింద పెట్టిన నరేగా అని చట్టం. అది మొదలైంది నరేగాగా మొదలైంది. ఆ తర్వాత మన్రేగాగా మార్చారు. మన్రేగా అంటే వాళ్ళ దృష్టిలో మహాత్మా గాంధీ ముందు యాడ్ చేసి బేసిక్గా దాన్ని పేరు మార్చారనమాట. తర్వాత అసలు వాళ్ళు పేరు మార్చే లక్షణం ఉన్నదే వాళ్ళకి బేసిక్గా ఇదివరకు ఏలిన నాయకులది. అంటే ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిందంటే, అసలు ఈ రెండు చట్టాల్లో ఇదివరకు ఉన్న చట్టంలో ఏముంది, ఇప్పుడు కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన చట్టంలో ఏముంది, ప్రధాన వ్యత్యాసం ఏంటో చూసుకుందాం. మన్రేగాలో ఇదివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి కనీసం 100 రోజులు పని కల్పిస్తే ప్రభుత్వం తరఫున, ఇప్పుడు దాన్ని 125 రోజులకు మార్చడం జరిగింది. రెండవది ఫండింగ్. ఇదివరకు ఈ మన్రేగా కింద ఎవరికైనా ఉపాధి కల్పిస్తే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకి 100% కేంద్ర ప్రభుత్వం భరించేది. ఇప్పుడు దాన్ని వాళ్ళు ఏం చేశారంటే, 60% కేంద్ర ప్రభుత్వం భరించినట్టు, మ్యాక్సిమం 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరించినట్టుగా చట్టంలో మార్పులు తేవడం జరిగిందనమాట. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇది 40% నుంచి 10% కూడా ఉంది. అది ట్రైబల్స్ ఎక్కువ ఉన్న ప్లేస్లు కావచ్చు, హిల్ స్టేషన్స్ ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కావచ్చు. సో అట్లాంటి ప్లేస్లో మాత్రం ఆ పర్సంటేజ్ని కాస్త తగ్గించారు, అంటే రాష్ట్రాలు భరించవలసిన మొత్తాన్ని. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, ఇప్పుడు అసలు వీళ్ళు వ్యతిరేకించే, ఇప్పుడు కొత్త చట్టాన్ని వ్యతిరేకించి బయట ఆందోళనలని, గాంధీ పేరు తీసేయడం అంతవరకు కరెక్ట్ అని, గాంధీ పేరు ఉన్నంత మాత్రాన గొప్ప పథకం కాదు కదా. అలా మట్టుకు వస్తే అత్యంత దుబారా చేయబడిన పథకంలో ఇట్లాంటి పథకాలు ముందు వరుసలో ఉంటాయి. మరి అట్లా ఇంత దుబారా జరుగుతున్న పథకానికి గాంధీ పేరు చెప్తే గాంధీ పేరుతో కొత్తగా ఒరిగేది ఏమని చెప్పండి, ఏం లేదు కదా. సో కాబట్టి ఈ గాంధీ పేరు తీసిర్రు అనేది నాన్ సెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సమస్య ఏంటంటే, వీళ్ళకి ఎదురైన సమస్య ఈ 40% రాష్ట్రాలు భరించాలనేది పెద్ద సమస్య అనమాట. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే ఏ రాష్ట్రంలో అయినా సరే, రాష్ట్రంలో ఏలుతున్న ప్రభుత్వాలు, అది ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేదు, ఉచిత పథకాలు అడ్డగోలుగా ప్రవేశపెట్టడం మొదలుపెట్టారు. ఈ ఉచిత పథకాలకి ఆల్రెడీ చాలా రాష్ట్రాల్లో నిధులు సమకూర్చడానికి నానా తంటాలు పడుతారు అనమాట. వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, అడ్డగోలుగా అప్పులు చేస్తారు. ఇప్పటికే చాలా చోట్ల అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయి ప్రతి సంవత్సరం. ఒకరిని మించి ఒకడు అధికారం చేజిక్కించుకోవడానికి బేసిక్గా ప్రాంతీయ పార్టీలు, మరీ ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల బలాలు ఎక్కువైతే ఎక్కడ ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో ప్రతిదీ ఇంకా మేము ఉచితంగా ఇచ్చేస్తామని చెప్పేసి ప్రామిస్ చేసుకుంటూ పోతారు. ప్రజలు కూడా చాలా చోట్ల ఈ ఉచితాలకి, కొన్ని చోట్ల మరీ బ్లైండ్గా నమ్మట్లేదు, కానీ మెజారిటీ ఇప్పటికైతే ఓట్లు కన్సాలిడేట్ అవ్వడానికి ఈ ఉచిత పథకాలు అనేది మెయిన్ కారణం అవుతున్నాయి అన్నమాట.
ఆల్రెడీ ఉన్న నిధులు సరిపోకనే జనాలు ఇచ్చిన ప్రామిస్‌లకి ఇప్పుడు ఫుల్‌ఫిల్ చేయడానికి అడ్డగోలుగా అప్పులు చేస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇట్లాంటి పథకాలేందంటే ఇవి మోస్ట్ ఎసెన్షియల్ అనమాట. ఎందుకంటే జనాలకి పని కల్పించకపోతే ఆహ్, ఆహ్, జనాల కోపం వస్తుంది. ఏదైనా నీకు పలానది ఫ్రీగా ఇస్తా, 10,000 ఇస్తా, 5,000 ఇస్తా, ఈ షాదీ ముబారక్ ఇట్లాంటి పథకాలకి డబ్బులు ఇస్తా అని చెప్పి ఇయ్యకపోయినా గానీ ఓవరాల్‌గా సొసైటీ మీద ఇంపాక్ట్ పడేది చాలా తక్కువ ఉంటుంది. అసంతృప్తి ఉంటుంది. కానీ ఈ ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఉపాధి కల్పించడం అనే పథకాలు. వీటి గనక నిధులు లేక ఆగిపోతే జనాలకి కనీసం తిండికి గూడా సరిపోను డబ్బులుండక అప్పుడు ప్రజల్లో వ్యతిరేకత పెరుగుద్దనమాట. నిన్న వరకు ఏందంటే ఈ పని ఇంప్లిమెంట్ చేయడానికి 100% కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులొచ్చినాయి కాబట్టి వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది ఇంప్లిమెంట్ చేయడానికి. ఇప్పుడు ఎప్పుడైతే 40% అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం క్లాజ్ పెట్టిందో, ఈ 40% నిధులు సమకూర్చడానికి రేపంచులకి తలనొప్పులు మొదలవుతాయన్నమాట. దానివల్ల ఏం చేయాల్సి ఉంటుందంటే, అడ్డగోలు పథకాలకి నిధులు డైవర్ట్ చేయకుండా ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం ఇట్లాంటి వాటికి నిధులు డైవర్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అందువల్ల మేజర్ ఔట్‌రీచ్ మనకు కనిపిస్తుంది బయట. అంతే తప్ప పేరుతో సంబంధం కాదు. గాంధీ అనేది నాటకం అన్నమాట. రాజకీయ బహానా. మూడో రూల్ ఏంటంటే, ఇదివరకు ఈ పథకాన్ని సంవత్సరంలో 360 రోజులు సీజన్‌తో సంబంధం లేకుండా ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడేం చేశారంటే కేంద్ర ప్రభుత్వం దాన్ని కండిషన్ పెట్టారు. ఎందుకంటే భారతదేశం బేసిక్‌గా ప్రధానంగా ఆధారపడింది వ్యవసాయం మీద ఆధారపడిన మెజారిటీ పాపులేషన్. మిగతా ఈ మధ్య కాలంలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్ పెరగడం వల్ల జనాలు బయటికెళ్ళిపోయి ఊర్లలో ఉండేటోళ్ళు తక్కువ కాబట్టి మిగతా పనులు చేసుకునేటోళ్ళు పెరిగిండొచ్చు. కానీ ఇప్పటికీ కూడా ఒకప్పుడు 70-80% ఉన్న జనాభా ఇప్పుడు కనీసం 40% పైన ఇప్పటికీ వ్యవసాయము మరియు వ్యవసాయ ఆధారిత రంగాల మీద ఆధారపడి బతుకుతున్న సమాజం. వీళ్ళు ఎప్పుడైతే 360 రోజుల్లో ఉపాధి హామీ పథకానికి హామీ ఇచ్చిండ్రో, మొట్టమొదటిగా ఇంపాక్ట్ అయిన పరిశ్రమ రంగం ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగం. ఎంతగా అంటే 2009 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ఉపాధి హామీ పథకంలో అత్యంత దారుణంగా దెబ్బతిన్న రంగం ఏదైనా ఉందంటే వ్యవసాయ రంగం. ఎందుకంటే రాత్రి కూలీల సమస్య ఏర్పడడం మొదలుపెట్టింది. రైతులకు కానీ, వ్యవసాయం చేసుకునే ఎవరికైనా సరే. దీనివల్ల ఏమైందంటే, ఉన్న పలంగా రైతులకి ఆదాయం రెట్టింపు అవ్వలేదు పోగా ఖర్చులు రెట్టింపు అయినాయి. నిన్న మొన్నటి వరకు 300కి 400కి దొరికిన వ్యవసాయ కూలి సడన్గా వేరే దగ్గర పని ఉండడం వల్ల డిమాండ్ పెరిగింది. కూలీల కొరతతో ఉన్న పలంగా రేట్లు పెరిగినాయి రైతులకి. దానివల్ల అసలు ఎంతసేపు ఉన్న రాజకీయ నాయకులు పొద్దున్న లేస్తే ప్రభుత్వాలకి రైతులకి సపోర్ట్గా మేము ఉద్యమాలు చేస్తాం, రైతులకి ఇచ్చేస్తాం అది చేస్తాం చెప్తారు. కానీ ఇట్లాంటి రూట్ కాజ్ని అడ్రస్ చేసే పని ఎవరు చేయలేదు బేసిక్గా. వీళ్ళు కొత్తగా పెట్టిన చట్టంలో విబీజీ రామ్జీ చట్టంలో ఏం చేశారంటే, ఫార్మింగ్ సీజన్లో ఈ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసి పని కల్పించడానికి లేదు ప్రభుత్వం తరపున. ఒకవేళ ఏదైనా కరువు కాటకాలు వస్తే అది వేరే విషయం. అంతే తప్ప ఫార్మింగ్ సీజన్ ఒక 30-60 రోజులు బాగా పీక్లో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. ఎందుకంటే అప్పుడు ఆటోమేటిక్గా జనాలకు పని దొరుకుతుంది బయట. వ్యవసాయ రంగం ఊపందుకున్నప్పుడు మాన్సూన్ సరైన సమయానికి వచ్చి నీళ్లు ఉంటే కనుక వ్యవసాయ రంగంలో ఖచ్చితంగా పని దొరుకుతుంది. అది మేజర్ చేంజ్. ఇంకొకటి ఏంటంటే, ఇదివరకు మన్రేగా పథకం ద్వారా చేసిన పనులకి అసలు పలానా పని చేయొచ్చు, పలానా పని చేయకూడదు అన్న రిస్ట్రిక్షన్ లేదనమాట. వాడు ఏ పని చేయొచ్చు దాంట్లో. పేరుకి పోయి సంతకం పెట్టి చెట్ల కింద కూర్చొని వచ్చిన సందర్భాలు కొన్ని లక్షల ఇన్సిడెంట్లు ఉంటాయన్నమాట. ఎక్కడో చోట నిజంగా అధికారులు నిబద్ధతతో పనిచేసినప్పుడు సరైన పని జరిగినొచ్చు. కానీ చెక్ డ్యామ్లు కట్టడము, చెరువుల్లో పూడికలు తీయడము, లేదంటే చిన్న చిన్న రోడ్ల పనులు చేయడము, ఇట్లా చాలా రకాల కొన్ని చోట్ల అస్సలు మేలు జరగాలని చెప్పి అన్నాను. కొన్ని చోట్ల నిజంగా నిబద్ధత కలిగిన నాయకులు ఉన్న చోట కానీ
అధికారులు ఉన్న చోట కానీ ఎంతో కొంత పని జరిగింది కానీ బట్ మెజారిటీ వరకు దుబారా జరిగింది దీనివల్ల. ఎందుకంటే సగటున సంవత్సరానికి 40,000 కోట్లు అంటే మొదలైనప్పుడు నుంచి గణాంకాలు చూసుకుంటే 40,000 కోట్ల నుంచి ఈ మధ్య కాలంలో ప్రతి సంవత్సరం సగటున 90,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఈ 90,000 రూపాయలు ఖర్చు పెట్టి ఎండ్ ఆఫ్ ద ఇయర్ నిజంగా అసలు ఈ 90,000 కోట్ల రూపాయలతో ఎంతవరకు పని జరిగింది, ఏం పని చేసాం అని చెప్పేసి లెక్కలు తీస్తే ఎక్కడ దొరకదు మనకి ఏం చేశారని చెప్పేసి. జనాల చేతులకి డబ్బులు వెళ్ళినాయి కానీ ఆ పెట్టిన పైసా దుర్వినియోగమైంది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనకేం అవుట్పుట్ కనపడదు. కేవలం పని జరిగినట్టు కాగితాల మీద ఉంటుంది కానీ బయట జరిగింది చాలా తక్కువ, నామమాత్రం. సో దీన్ని ఏం చేశారంటే ప్రతి పనికి కాకుండా ఒక 4 రకాల పనులకు మాత్రం రిస్ట్రిక్ట్ చేశారు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ 4 రకాల వాటికి శాశ్వతంగా నిర్మాణాలు ఏదైతే చేస్తారో అవి మనకి కనపడాలి కళ్ళ ముందు. ఒక కమ్యూనిటీ భవనం కట్టడం అయి ఉండొచ్చు, లేదంటే ఒక ఊర్లో ఒక పాఠశాల భవనం నిర్మించడం కావచ్చు, లేకపోతే ఒక చెక్ డ్యామ్ కావచ్చు, పూడిక తీసి చెరువు కట్టను పునర్నిర్మాణం కావచ్చు. ఇవన్నీ ఏంటంటే చాలా రోజులు మన్నిక ఉండి మనకి ఫలితం ఇచ్చేయి అన్నమాట. లేదంటే ఒక గ్రామానికి రోడ్డు వేయడం కావచ్చు. సో బేసిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తులని క్రియేట్ చేయడం ప్రధానంగా ఈ పథకంలో మార్పులు తీసుకురావడం జరిగిందనమాట. ఇది చాలా మంచి మార్పు. ఎందుకంటే నిజంగా ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తారు అనేది మళ్ళీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు కానీ, అధికారులు కానీ, ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు వీళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి. సో వాళ్ళు ఎంత ఎఫెక్టివ్గా పనిచేయగలరు అన్నది ఇంపార్టెంట్. వాళ్ళు పనిచేయడానికైనా సరే చట్టంలో ఒక రూల్ గీసి పెట్టాలి కదా, మీరు ఈ గీత దాటడానికి లేదు అని చెప్పేసి. ఇదివరకు ఆ గీత ఏం లేదు. పేరుకి 100 రోజుల పని కల్పించినవా, దానికి సరిపడా డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసినవా అంతవరకే ఉంది తప్ప ఒక ప్రణాళిక లేదు, ఒక రిస్ట్రిక్షన్ లేదు. ఏ పని చేయొచ్చు, ఏ పని చేయగలుగుతూ మనం ఈ ఉపాధి హామీ పథకం ద్వారా పెట్టిన డబ్బులు దేనికి ఖర్చు చేయొచ్చు, దేనికి ఖర్చు చేయకూడదు అన్న నిబంధనలు లేకుండా అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే పెట్టిరో ఇది ఖచ్చితంగా రాత్రి వ్యవస్థలో మార్పు రాకపోవచ్చు కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నిజంగా మనకి ఖచ్చితంగా మేలు జరగబోతుంది. ఎందుకంటే ఒకసారి ఇందులో జరిగిన ఖర్చుకి దుబారా ఎలా అన్న విషయం ఆలోచిస్తే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చూస్తే కనుక సగటున 9,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు ఒక సంవత్సర కాలంలో కూలీల ఈ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న ఖర్చు. అసలు ఇక్కడ నవ్వొచ్చే విషయం ఏంటంటే ఏంటి, ఇక్కడ పని లేక, జనాలకి సరిపడా పని లేక కనీసం ఉపాధి కల్పించాలి కాబట్టి ప్రభుత్వం డబ్బులు ఖర్చు చేసి సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలని ఉపాధి హామీ పథకాన్ని అమలు పరుస్తుంది ఇన్నేళ్ళుగా. ఇదే తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ పనులు కానీ మిగతా పనులు చేయడానికి బయట రాష్ట్రాల నుంచి వలస కూలీలు వచ్చి ఇక్కడ పనిచేస్తారు. అంటే ఏంటి, ఇక్కడ ఉన్న వాళ్ళేమో పని చేయడం లేదు, పని చేయడానికి పని లేదని చెప్పేసి ఉపాధి హామీ పథకానికి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కూలీలు అవసరం ఉన్న చోట కూలీలు దొరక్క బయట నుంచి తెచ్చుకొని పని చేసుకోవడం జరుగుతుంది. అంటే ఏంటి, ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం గిట్టిన 9,000 కోట్లు సరే మొత్తం కాకపోయినా కానీ కనీసం అందులో సగం వేసుకున్నా కానీ 5,000 కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు చేసినట్టే కదా. ఎందుకంటే రైతులకు అవసరం ఉంది, కూలీల అవసరం కానీ మానవ వనరుల అవసరం ముమ్మాటికి ఉంది. కానీ ఈ పథకాన్ని అడ్డగోలుగా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఒక రూలు, ఒక పద్ధతి పాడు అని లేకుండా ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఇన్నేళ్ళుగా కనీసం ఒక 15 సంవత్సరాల పైగా, 15 నుంచి 20 సంవత్సరాల పైగా ఒక సిస్టమేటిక్గా వ్యవసాయ రంగాన్ని ముమ్మాటికి దెబ్బతీయడం జరిగిందనమాట. ఎందుకంటే సరే బయట నుంచి వచ్చిన కూలీలు కొన్ని బాగా టెక్నికల్గా స్కిల్స్ ఉన్న వాళ్ళు, లేదంటే కొన్ని రంగాల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే వచ్చారంటే కాదు. వ్యవసాయంలో నాట్లు వేయడానికి వాళ్ళే, వ్యవసాయంలో ఏ పని అయినా సరే డైలీ లేబర్ కింద పనిచేయడానికి వాళ్ళే, కొన్ని చోట్ల యంత్రాలకి డ్రైవర్లు వాళ్ళే,
2 తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈ హార్వెస్టింగ్ మిషన్‌లు ఇట్లా నడపడానికి డ్రైవర్‌లే లేరా? ఆఖరికి ఈ హార్వెస్టింగ్ మిషన్‌లు లేదంటే ఈ ప్రొక్లైనర్లు, ఆహ్, డ్రిల్లర్లు ఇట్లాంటివన్నిటిని ఆపరేట్ చేయడానికి ఈ మధ్య కాలంలో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రాల నుంచి కూలీలు రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని ఈ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల వాళ్ళు అసలైన పని చేయకుండా పక్కకు పోతుర్రు. మళ్ళీ ఇక్కడ పని చేయడానికి కొరత ఉంది కాబట్టి బయట నుంచి తెస్తుర్రు. ఎంత దారుణం అసలిది. ఇక్కడి నుంచైనా ఇది మారుతుందని ఈ కొత్త చట్టంలో ఇదివరకు జరిగిన దుబారా జరగదని అనడానికి లేదు. ప్రభుత్వం ఒక పథకం ప్రవేశపెట్టిందంటేనే దుబారాకి మనం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫిక్స్ అయిపోవాల్సిందే. బట్ కంట్రోల్ చేయడానికి ఒక చట్టం, ఒక రూల్ అంటూ ఉండాలి కదా! సో, ఇప్పటికైనా ఈ చట్టంలో జరిగిన మార్పుల వలన మంచి జరుగుతుందని ఆశిస్తూ, ముందు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో దీనివల్ల ఇప్పటికైనా ఈ ఈ అడ్డగోలు పథకాల ఇంపాక్ట్ కాస్త తగ్గి, వ్యవసాయం చేసుకునే వాడికి కాస్త అందుబాటులో మానవ వనరులు దొరకాలని ఆశిస్తూ నమస్కారం. జై హింద్.